గోదావరి ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి వరద బీభత్సం కంటిన్యూ అవుతుంది. ములుగు జిల్లాలో బోగతా జలపాతం చూడ్డానికి ఎంత అందంగా ఉందో అంతే భీకర వరదతో భయపెడుతోంది. ఇక ధవళేశ్వరం దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండడం లంక గ్రామాల ప్రజలను భయపెడుతోంది. కాజ్వేలు నీట మునగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల తాకిడి కొద్దిగా తగ్గినా వరద కష్టాలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ములుగు జిల్లాలో బోగతా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో బోగతా వాటర్ ఫాల్స్ పరవళ్లు తొక్కుతోంది. అత్యంత ప్రమాదకరంగా వరద పోటెత్తడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సందర్శకులు ఎవరూ జలపాతాల్లోకి దిగకుండా ఆంక్షలు విధించారు. జలపాతం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో దిగువన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. ఇక అల్లూరు జిల్లా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల నుంచే గిరిజనుల ప్రయాణాలు సాగిస్తున్నారు. కొయ్యూరు మండలంలోని పలు గ్రామాల మధ్య కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్డు సదుపాయం లేకపోవడంతో నిత్యావసరాల కోసం తాళ్ల సాయంతో వాగు దాటుతున్నారు గిరిజనులు. ఇక ఇదే అల్లూరు జిల్లా ఏజెన్సీలో చాలా గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. మంచంగిరిపట్టు మండలం బిరుగుడ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బైకులకు కర్రలు కట్టి భుజాలకెత్తుకొని అవతల ఒడ్డుకు తీసుకెళ్తున్నారు గిరిజనులు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును అత్యంత సాహసోపేతంగా దాటుతున్నారు గిరిజనులు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వరద నీరు చేరుతోంది. దీంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు నుంచి లాంచీలపై నిత్యావసర సరుకులు టార్ఫిన్లను సరఫరా చేస్తున్నారు. చట్టి సింగన్నగూడెం వరకు ప్రత్యామ్నాయ మార్గంలో సాధారణ వాహనాలు పంపిస్తున్నారు. హెవీ లోడ్ వెహికల్స్ ని ఆపేస్తున్నారు. అటు విఆర్పురం మండలంలో వరదలు ముంచెత్తడంతో విద్యార్థుల్ని పడవలపై ఇళ్లకు చేరుస్తున్నారు అధికారులు. ఇక అల్లూరు జిల్లా మంచంగిపట్టు మండలం కోసంపూట్ దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఓ వాహనం వరద ఉధృతికి వాగులో చిక్కుకుపోయింది. వాగు ప్రవహిస్తుండటంతో వాహనం కొట్టుకుపోతుందని డ్రైవర్ ఆందోళన చెందాడు. అయితే జేసీబీ సాయంతో బొలేరో వాహనాన్ని ఎలాగో అలా వెలికి తీశారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాగ్జేపై వరద నీరు చేరడంతో రాకపోకల కోసం పడవలను ఆశ్రయించారు ప్రజలు. అయినవిల్లి లంక, వీరవెల్లిపాలెం, పల్లపు లంక, అద్దంకివారి లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఇప్పటికే పి గన్నవరం మండలంలోని పెదపూడి లంక, బూరుగు లంక, అరిగేవారిపేట, ఊడిమూడి లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయి లంక కాగ్వేపై వరద నీరు చేరడంతో పడవలపైన రాకపోకలు కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక ప్రాంతాల్లో గంటకు పెరుగుతున్న వరద ఉధృతి పెరిగిపోతుంది. అయితే యానం ఎదురులంక వారధి నుంచి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ముమ్మిడివరం మండలం గురుజాల లంక దగ్గర వరద ఉధృతి రహదారి నీట మునిగిపోయింది. అయితే గురుజాపు లంక, కూనలంక, లంక ఆఫ్ ఠాణే లంక ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. వరద నీటితో పాటు పొలాలు, తోటలు నీట మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చేపల బోట్లు, రవాణా లాంచీలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. నదీ ప్రవాహం తీవ్ర రూపం దాల్చడంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి పరవళ్లు తొక్కడంతో సుమారు 30 చేపల బోట్లు, 10కి పైగా రవాణా లాంచీలు నిలిచిపోయాయి. కడెమ్మ, స్లూయిస్ వద్ద వరద క్రమేపీ పెరగడంతో పరివాహక పంట పొలాలు నీట మునిగాయి.